చిన్న ఉన్నాం ఇంత 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 ఉన్నాము. మా నాయనని కింద పండబెట్టి తొక్కేసాను, చనిపోయాడు. 6 నెలలు ఒకటే చీర మీద ఉన్నాం. ఒకటే చీరనా? ఒకటే చీర ఇంత అదేదన్నా కట్టుకుని పండుకునేది. ఆ చీర ఉతికి ఆరేసి మళ్ళీ ఆ చీర కట్టుకొని కూలిపోయేది. ఒకటే చీర. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహిరా 90. మన ఛానల్లో మిద్దె తోటలో కానీ ఊళ్ళో కానీ మా నాన్నమ్మని ఎక్కువ చూపిస్తూ ఉంటాను. సో ఈరోజు నాన్నమ్మ అనుభవాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఆమె లైఫ్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే నాని, మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. అందరికీ నమస్కారం. ఓకే సరే నాని, నీది అసలు పేరు రాధమ్మనా లేకుంటే పెళ్ళైన తర్వాత మారిందా ఈ పేరు? పెళ్ళైనాకనే రాధమ్మని పెట్టిండ్రు. అంతకుముందు రాంబాయి అని ఉన్నది. మీరు ఎక్కడి నుంచి? అంటే ఇప్పుడు తాతయ్య వాళ్ళదేమో లింగంపేట కదా ఊరు, మరి మీ అమ్మ వాళ్ళదే ఊరు? మామనారు, మహబూబ్ నగర్. మరి మహబూబ్ నగర్ అంటే కొంచెం సిటీ కదా, మరి సిటీ అంటే అది పాతది, పాతదంటే దూరం ఉంటది. సిటీకి దూరంగా ఉంటది, పల్లెటూరు కాలే. ఓకే, అయితే మీ అమ్మ నాన్నకి ఎంతమంది పిల్లలు? నువ్వు ఎన్నో దానివి? నేను చిన్నదాన్ని, 4 వెనుక. నేను 4 అంటే అన్న వాళ్ళ? 3 అన్నలు, 3 అక్క చెల్లెళ్ళం. అయితే అందరు చనిపోయిండ్రు, నేను ఒక్కదాన్ని ఉండ. అంటే 7 మంది పిల్లలు? 6 మంది. 6 మంది, 3 అక్కలు, 2 అన్నలు? 3 అన్నలు, 3 అన్నలు, 3 అక్క చెల్లెళ్ళం. ఓకే, చిన్నదాన్ని అక్క? నేను అందరికంటే చిన్నదాన్ని, చనిపోయిండ్రు వాళ్ళు. ఓకే, అయితే నువ్వు చెప్తుంటే నేను చాలా సార్లు విన్నా మీ నాన్న చనిపోయాడని. ఎట్లా చనిపోయాడు అసలు? మా నాయన భూమి పంచాయతీలో. భూమి పంచాయతీ ఎవరు ఇచ్చిరు భూమి? భూమి వనపర్తి రాజా గారు ఇచ్చింది, ఏ సపడలేదు. వేరే 3 బావులు ఉన్నాయి. ఆ బావి మల్లాలని మస్తు పంచాయతీ పెట్టిండు, మస్తు ఖర్చు పెట్టిండు మా నాయన. పెడితే కాలేదు. కాకుంటే ఇక కాలరా వచ్చిండ్రు వాళ్ళు, కాపోళ్ళు. ఎవరు కాపోళ్ళు వచ్చిండ్రు? కాపోళ్ళు వచ్చిండ్రు. వచ్చి మేము చిన్న ఉన్నాము, ఇంత ఉన్నాము. మా నాయనని కింద పండబెట్టి తొక్కేసాను. తొక్కితే ఇంకా అట్లనే 1 సంవత్సరము 6 నెలలు ఉండి చనిపోయాడు. ఎవరు తొక్కిరు? వాళ్ళే భూమి గురించి తొక్కిరు. భూమి గురించి. మరి మళ్ళా మా నాయనని అట్లా తొక్కకు ముందే ఏం చేసిండ్రంటే తాలుగుదారు గుట్ట అని ఉంది మామనాళ్ళ. ఆ గుట్ట మీదకి ఎడ్లు బండి మేమందరం అక్క చెల్లెండ్లో అన్నదమ్ములను తోలుకొని పోయిండు. పోతే కూడా ఆ పొలం మళ్ళలే, ఇవ్వలే. వెనక సిరి వనపడితే రాజాగారు ఇచ్చింది. నిన్న మొన్న 2 సంవత్సరాలు ఆయన ఏమో అమ్ముకున్నారు. ఇంకొక బావి ఉంది. అప్పుడు ఎంత వాల్యూ తెలియదు కానీ ఇప్పుడు 1 ఎకరాకి దగ్గర అది 2-3 కోట్లు కదా. ఇంకా ఎన్నో. సరే, అయితే నీకు పెళ్ళి ఎప్పుడు అయింది? ఏ ఏజ్ లో అయింది పెళ్ళి? 25 సంవత్సరాలలో అయింది. అమ్మ, అంత ఏజ్? మరి ఇంటి పక్కన ఆమె ఉంది కదా గొల్లపల్లి యాదవ్ వాళ్ళందరికి చిన్నప్పుడు అయింది, నీకు అంత పెద్దగా అయింది. అయితే ఎట్లా పెళ్లి చేసుకున్నావు? అంటే తాతని ఎవరు చూసిర్రు? ఎవరు చూసిండ్రంటే మామనాలు బాలరామ అని ఉన్నాడు. ఆయన బిడ్డ పెండ్లికి వచ్చిండ్రు మన లింగంపేట వాళ్ళు. వచ్చిన తర్వాత నాకు మా పిల్లని కావాలరా, మా తమ్మునికి పిల్లని కావాలని మా బావ అడిగిండు. ఎవరు? నారంజి జరిగిన తర్వాత అరే అట్లెందుకురా, గిండిగడ్డల పాలిటెక్నిక్ కాలేజీల దగ్గరికి ఇండ్లు ఉండయి, ఆడ ఉంది పిల్ల. నేను పోతే కాదన్నారు. మరి తాత పెళ్లి చేసుకుంటే తాతకి ఏమన్నా మీరు కట్నం ఇచ్చిరా? మేము నాకే ఇచ్చిండ్రు. అప్పుడు ఎంత ఇచ్చిర్రు? గుర్తులేదా? గుర్తులేదు. ఓకే, అయితే మరి తాతను పెళ్లి టైంలో చూడలేదంట కదా, నిజమేనా? చూడలే. అప్పుడు ఎవరు చూస్తున్నారు? పిల్లలైనాకనే చూసినావా? మరి పెళ్ళైనాక ఒకవేళ తాతకి నీకు నచ్చకుంటే? ఇంకా నచ్చినా నచ్చకున్నా అప్పటోళ్ళు చేసిండ్రు సంసారాలు. ఏమైంది మీ తాతకు? తాత అంటే బాగున్నాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు పెళ్లి ముఖం చూడకుండా పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత ముఖం చూసి ఒకవేళ నచ్చకపోతే అట్లేముండదా? అట్లేముండదు. అప్పటోళ్ళు అట్లే ఉన్నారు. ఇప్పటోళ్ళకు చూడాలి, చెయ్యాలి, పిల్లగాడు ఏం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడా, ఇల్లు ఉండదా, భూమి ఉండదా అని అడుగుతారు. ఇప్పుడు అవన్నీ అప్పుడేం లేదు. అయితే కంపేర్ చేసినప్పుడు మీ వాళ్ళకి కొంచెం డబ్బులు ఉన్నాయి కానీ తాత వాళ్ళకి ఏం లేదు కదా, కనీసం భూమి లేదు, ఏం లేదు. తాతని పెళ్లి చేసుకున్నప్పుడు నా పెళ్లి అయినాకనే భూమి కొన్నారు. మీ అమ్మ పెళ్ళి అయినాక కొంత కొన్నారు. మరి అంతకంటే ముందు ఎట్లుండేది? అంటే కూలి పోయితే తినేది. కూలి పోయి అంటే ఎట్లా తినేది? అంటే ఎట్లా కూలిపోయి తెచ్చుకునేది. ఏంది? వడ్లు జొన్నలు 2 సేలు వేసేది అప్పుడు. ఒక రోజు కూలికి అందరు ఊరి మంది అంతా పోతే పావుసేరు వడ్లు.
అప్పుడు ఏం లేకున్నది వీళ్ళకు, తిండికి కూడా గతి లేదు తాత వాళ్ళకి. లేదు. అయితే వాళ్ళ తండ్రి చిన్నగా ఉన్నప్పుడు గింతెత్తున్నప్పుడు చనిపోయినారంట తాత వాళ్ళ నాయన. తాత వాళ్ళ నాయన. అయితే ఏమైందంటే గోటీలు ఆడుకుంటా కూర్చున్నాడంట తుర్కోళ్ళ ఇంటికాడ. లక్ష్మణ్ తాత. ముగ్గురు కదా వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ముగ్గురు అన్నదమ్ములు. అయితే అరే మీ నాయన చనిపోయిండ్రా అంటే అప్పుడు గుర్తంట. ఆయనకు ఇల్లు తీసుకున్నాక నెత్తి మీద ఉన్నదంట ఇల్లు. ఇప్పుడు ఉన్నది పాతిల్లు లేదా, అట్లా ఇల్లు ఏముంది అంటే బొడ్డు మీద ఉండాలంట, తల మీద ఉండొద్దంట. అందుకు ఇల్లు తీసుకునేటప్పుడు అన్ని అడిగి తీసుకుంటారు చూడు, ఒక్కొక్క ఇల్లు తీసుకుంటే చనిపోతారు, ఇంకా ఏమన్నా అవుతారు అట్లా. అసలు ఏమన్నా తాత వాళ్ళ డాడీ చచ్చిపోయాడు. మరి బొడ్డు మీద ఏంది తల మీద ఏంది? ఇల్లు తీసుకుంటే బొడ్డు మీద ఉంటే తీసుకోవద్దు అంటే బొడ్డు మీద అంటే అదే పొట్ట మీద బొడ్డు అంటారు. ఇప్పుడు మనకు బొడ్డు ఉందా లేదా, అది దాని మీద ఉండాలంట. ఏంటిది? అది ఇల్లు దాని మీద ఉండడం అంటే గడ్డ మీద ఉండాలనా? తల మీద ఉండకూడదంట. తల మీద ఏంది బొడ్డు మీద? తల మీద ఉండకూడదు. తల మీద ఎట్లుంటది ఇల్లు? అప్పుడు వెనకటి జమానా గట్లా అడుగుతున్నారు, అట్లా అనేటోళ్ళు. అంటే నాకు తెలిసి తల మీద బొడ్డు మీద అంటే ఎత్తు మీద ఉండాలి అనే కాన్సెప్ట్ ఏమో ఇదంతా. సరే, అప్పుడు తాత వాళ్ళకు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు తాతని ఇల్లు లేదు, ఇల్లు ఉన్నది, పాత ఇల్లు ఉండే ఇల్లే ఉన్నది, కానీ తినడానికి ఇబ్బంది అయ్యేది. ఇబ్బంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీ తాత కర్ణాటక పోయినాక ఇబ్బంది అయింది. మరి మన ఇంట్లో ఎంత మంది ఉండేటోళ్ళు? మా యారాలకు 4, నాకు 4. ఇంకా ఆయవారిపల్లెలు 3. ఆయవారిపల్లెలు అంటే మీ ఆడపడుచు పిల్లలు. మా ఆడపడుచు పిల్లలు. ఇంతమంది పిల్లలకి ఇక మేము కూలి పోయేది రోజు ఇద్దరం యారాన్లో, రాంబాయి నేను, రాధమ్మ రాంబాయి ఇద్దరం కూలి పోయి వడ్లు తెచ్చేది. అప్పుడు 2 సేలు వేస్తే పెద్ద గొప్ప. ఓకే, వడ్లు తీసుకొచ్చి దంచి వండేది. దంచేది ఇదే ప్రాసెస్. రాత్రి ఆ ఒళ్ళు తీసుకొచ్చి ఒట్టుకుంటేనేమో రాత్రి దంచేది, పచ్చుకుంటేనేమో. సరే, ఇప్పుడు ఈ రోజు పోయినో కూలికి పోయినో వడ్లు తీసుకొని వచ్చిర్రు, దంచిర్రు, వండిండ్రు, అందరు తిన్నారు. ఒక రోజు నువ్వు కూలికోకపోతే ఇక రోజు పోయేది. ఇంకా మీ తాత కూడా కొన్ని పైసలు ఇచ్చేది. మా అత్త తీసుకొచ్చి తిండి తినాలంటే మీరిద్దరు కూలికోవాలి, తినాలి, తీసుకురావాలి, దంచాలి, తినాలి. వాళ్ళు కూడా బట్టీలు పెడుతుండ్రు అప్పుడు, సార బట్టీలు. మా అత్త కొన్ని తెస్తుండే, మేము పోతుంటే ఇంటికాడ కూర్చొని ఏం చేయాలి, పెడితే బట్టి పెట్టాలి, లేకుంటే కట్టెలు తేవాలి. ఓకే, 2 పూటలు తినేది. అప్పుడు మరి అంత ఇబ్బంది అయిందంటే ఒక రోజు కూలిపోయి వడ్లు తీసుకొచ్చింది అనుకో, 1 పూటకి అవుతుంది, మిగతా పూట పొదటి లంబలన్న తాగేది, మధ్యాహ్నానికి అన్నం తినేది కట్టుకొని పోయి. 10 మంది లంబలు తాగితే ఏమంటారు, ఇంటికాడ అంబలు తాగి ఇంత అన్నం కట్టుకొని పోయేది. అదే అందరితో తినేది. సాయంత్రం మళ్ళా తీసుకొచ్చి వడ్లను దంచి పిల్లలందరూ వండి పెట్టేది. అప్పుడు గిన్నెలు లేవు, ఇట్లా దీపం పెట్టి దంచేది. ఇల్లంతా వెళ్తురు వచ్చేది అప్పుడు, ఇప్పుడు వెళ్తురు రాదు. ఇప్పుడు అన్ని కరెంటు ఇవన్నీ ఉన్నాయి అప్పుడు. నాని, నువ్వు మీది అమ్మ వాళ్ళ ఊరు మహబూబ్ నగర్ కదే. మహబూబ్ నగర్ అంటే అది డిస్టిక్. సో ఇప్పుడు అక్కడ నువ్వు చదువుకున్నావా? చదువుకోలే. నేను చదివిలేదా? చదివిపోలే, ఎవరిని చదివిపోలే. మీ అన్న వాళ్ళని కూడా చదివిపోలే. అప్పుడు జమానాది. మరి వనపర్తి రాజా భూమి ఎందుకు ఇచ్చిండు మీకు? మరి మా నాయనగారు బట్టీలు పెట్టి సారా కొడుతుండ్రి. ఎవరికి? వనపర్తి రాజాక? రాజా ఏం చేస్తాడు, వేరే వాళ్ళకి కొడుతుంది. ఇప్పుడు ఆ ఇల్లు కూడా వనపర్తి రాజా గారిది. ఇప్పుడు ఉన్న ఇల్లు మా ఇప్పుడు శారద పుప్పు ఇట్లా ఉన్నది, అదే అడుగుసుడు. నాని, మరి మీ జనరేషన్ లో అంటే మీతో పాటు ఉండే కజిన్స్ గానీ, అంటే చెల్లెలు గానీ, అన్నలు గానీ ఎవరైనా చదువుకున్నారా? మా వాళ్ళు చదవలే, మా చిన్న పిల్లలు చదవలేదు. వెనక సిరి మా చిన్న కొడుకు ఒక్కడు చదివిండు, గూడోజీ. ఒకటే చదువుకున్నాడు. నర్సోజీ మా అల్లుడు, మా పెద్దన్న కొడుకు. మీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు చదువుకోలేదు? ఒక్కడు చదివిండు, ఎవరైనా? నర్సోజీ. ఆయన మీ ఏజ్ ఎందుకు అయితే? చిన్న ఆయన కదా నీకంటే. చిన్న ఆయన కానీ అప్పుడు ఏజ్ వాళ్ళు ఎవరైనా? నా ఏజ్ వాళ్ళు ఎవరు చదవలే. తాత చదువుకున్నాడా? తాత చదువుకున్నాడు. ఎంత చదువుకుండు తాత? ఏమో ఎంతో చదివిండు. మరి అప్పుడంటే కొంచెం మీ అమ్మగారి ఇంట్లో కొంచెం ఫుడ్ ఉంది, కష్టం లేదు, అంతా అన్న వాళ్ళు 4 ఉండరు, ఫుడ్ కి ఇబ్బంది లేదు, దేనికి ఇబ్బంది లేదు. అప్పుడు లేదు. నువ్వు లింగంపేటకి పెళ్లి చేసుకొని వచ్చినాక ఇక్కడ అన్నం లేదు, నువ్వు కూలిపోతేనే బువ్వ. నీకు ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అంటే ఇక పెళ్లి చేసుకున్నా తప్పది,
అట్లా ఎక్కడొచ్చి పడుతురా ఈ ఊర్లో అని అట్లా ఏమన్నా అనుకున్నావా? ఇంకా అట్లా ఏమనుకుంటారు, ఇంకా అట్లా అనుకుంటా నేను కూలిపోయేదాన్ని గాను చేసేదాన్ని గాను. అరే ఒక దొరల తానికి పోకపోయేది, అదే పెద్ద ఇది దొర, అదే బంగ్లా దొరరా, ఆడుకోకపోయేది. ఎందుకంటే మీ తాత పోయేది కదా ఆడికి. ఎవరి అని అడిగితే ఏం చెప్తాడు ఆయన, నేను పోను, తాత పరువు పోతుందని మీరు పరువు పోతుందని నేను పోకుంటే. మరి తాత ఏం పని చేసేదే? తాత దొరలో తన వ్యవసాయం చేపించేది. వ్యవసాయం చేపించేది అంటే ఎట్లా కూలీలను అందరినీ పిలుచుకొచ్చి చేయించేదని విన్నాను. చేయించేది, వాళ్ళకు కూలు వేసుకోము చేసుకోము, వేరే మనిషిని అదే వాళ్ళ జీతగాలను పెట్టి వేపించేది. ఇట్లా ఫుడ్కి ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది అయింది? 1 సంవత్సరం తిప్పల పడం. అంటే ఇంకవతల బర్రెని తెచ్చిండ్రు మా చిన్న మరిది మీ తాత, ఇంకా బంద్ చేసి ఇచ్చిండ్రు. వీళ్ళు ఎంతగానం చేస్తారు, 4 పిల్లలు అయ్యిండ్రు, ఇక వద్దు అని. ఓకే మీరు అప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. 4 పిల్లలు, పెద్దమ్మకి 4 పిల్లలు, ఐవర్పల్లి వాళ్ళు ముగ్గురు అంటే 8, 9, 10, 11 మంది పిల్లలకి కూలీతో తీసుకొచ్చి వాళ్ళందరికి వండి పెట్టాలి. ఎంత కష్టం అయ్యేది కదా, మస్తు అయ్యేది. వచ్చి మళ్ళీ పొయ్యి వచ్చి దంచేది, ఇసిరేది ఉంటే ఇసిరేది. అప్పటి కాలం ఇప్పటి కాలం చాలా ఇది. ఇప్పుడు నీకు ఇప్పుడు ఇసురులు అవన్నీ లేవు కదా నాని, అప్పుడు ఇసిరేది అవన్నీ ఎట్లా అనిపిస్తుంది? అది బాగుందా ఇది బాగుందా? ఇక అదే బాగుందంటే ఆ కాలానికి అదే బాగుంటది. మళ్ళా ఆ కాలానికి అదే బాగున్నది, ఈ కాలానికి ఇదే బాగున్నది. మరి ఇప్పటి వాళ్ళందరూ కొంతమంది ఏం చేస్తారు అంటే దంచితే చేస్తే దాంట్లో టేస్ట్ ఉంటది. ఇప్పుడు ఎవరు దంచుతున్నారు, మిక్సీకి వేస్తే టేస్ట్ పోతుంది అని అంటారు. మరి దాంట్లో ఎంత నిజం? దంచుతలేరు, ఇసురుతలేరు ఇప్పుడు. టేస్ట్ ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా? ఉంటదంటే దంచింది టేస్ట్ ఉంటది, గ్యాండాలు వేసేది లేకుంటది. కొంతమంది ఇష్టం వస్తేనేమో నూరుకుంటారు, లేకుంటే ఇక అందరు ప్రతి ఒక్క మనిషి అదే అయింది. జర్ర దంచితే ఇవి నూరుతాయి. అదేంది నేను ఆయన చితకాలు దంచితే ఎట్లా అలవాటు తప్పినట్లు అయింది కదా అట్లా. అయితే 1 సంవత్సరం తర్వాత భూమి తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారు భూమి? మెక్కొండ దిక్కు. అదే 14 ఎకరాలు ఇప్పుడు ఉన్నది అదే. మా పిల్లలు చాలా అయినాక, మీ అమ్మ పెండ్లి అయినాక ఆ ల్యాండ్ తీసుకున్నారు. అంతకు ముందు ఇంకా వీళ్ళు పొలం ఇస్తే వీళ్ళతోనే చెయ్య, వాళ్ళ పొలం ఇస్తే వాళ్ళతోనే చెయ్య, కవులకు చేసేది. ఇంకెక్కడ తిరిగి మేమిద్దరం పోయేది. పిల్లలు చదువుకుంటుండ్రు, అందరు 10వ తరగతి చదివిండ్రు మా పిల్లలు. ఇంకా మళ్ళీ 10వ తరగతి అయినాక వేరే ఓనర్ అంటే దొంగ ఒక్కడు పోయి చదవాలి. మా కొడుకులు అందరూ 10కే బంద్ చేసారు. కానీ అప్పటి కాలంలో 10కే ఉద్యోగాలు వచ్చేటివి కదా, కానీ వీళ్ళు పోలేదు, చేసుకోలేదు. మీ నాయన డెలివరీ అని పైసలు ఇస్తే సంవత్సరం ఇద్దరం నర్సోజీ, మా మేనల్లుడు నేను తలిగి తోలిచ్చిన. మరే పోరా అని పోయిండు. ఎవరో ఆయన దగ్గర ఎవరో చనిపోయిండంట, ఆడ ఉద్యోగం చేసినాడు. చనిపోతే మా నాయన మా అమ్మ చచ్చిపోతే కూడా నందోలర్ అని వెళ్ళేసి వచ్చాడు బాపు. వెళ్ళేసి వచ్చినాక అరే మేము చచ్చిపోతాంరా ఇప్పుడే అని మళ్ళా తోలిచ్చినాం. మళ్ళా కూడా పోయిండు, మళ్ళీ వచ్చిండు ఢిల్లీకి. కాదే నీ జీవితంలో దేని గురించి ఎక్కువ బాధపడ్డావు? ఈ విషయంలో నేను చాలా ఎక్కువ బాధపడ్డా, ఏడ్చిన అనేది ఏముంది? ఏడ్చిన ఏముందంటే నన్ను ఇట్లాంటి ఊరికి ఇచ్చిరి, ఇంక ఇది విడిచిపెట్టి పోకూడదు, చేయాలి. ఎంత కష్టం వచ్చినా చేయాలి. విడిచిపెట్టిపోతే నాదా అని. అంటే విలువ తక్కువ అట్లా. ఇంకా మా చిన్న ఆయన కొడుకు అనేది అరే నీ ఊళ్ళో కాపురం చేయమనుకున్నాం రా, గెలుస్తేవిరా అనేది అనా ఇచ్చిండ్రు అయిపోయింది. అన్నయ్య ఇచ్చిండ్రు అయిపోయింది. మా చిన్న ఆయన కొడుకు అనేది నన్ను. ఇంకా మా పెద్దన్న మంచిగా చూసేది, పోయినప్పుడల్లా బట్టలు లేను, మంచిగా ఫుడ్ పెట్టుకోము, మంచిగా చేసేది. మూట కూడా కొట్టేది నేను, మూట కొట్టేది. అరే ఇప్పుడు బాయిల బొక్కను వేసి ఎట్లా నలియరు, బాయిలో వాటర్ ఉంటే దాన్ని పక్కకు కొట్టాలి. అట్లా కూడా 4 మూటల దాని మీద కొట్టినా నేను. ఎన్ని గంటలు టైం పడుతుంది ఒక చేను మొత్తం పారాలంటే? పోతే 12-1 దగ్గర వారేది. మురమ్మగడ్డ వండేది, వంకాయలు వండేది, మొత్తం కొత్తిమీర పుదీనా. మా ఇప్పుడున్న బాయి మా అమ్మ వాళ్ళ సైడ్ అక్కడ హాయిగా ప్రశాంతం మంచిగా బతికిను. ఇక తెల్లవారుజామున లేచి మాడి పండ్లకు మస్తు చెట్లు ఇప్పుడు అన్ని కొట్టేసిండ్రు. అయితే ఇంత తట తీసుకొని అందరు లేకముందే ఉరికేది నేను. అన్ని మంచి మంచి పండ్లు తెచ్చుకునేది. అందరికి నన్ను అడుకునేది, చెల్లియా నువ్వు చీకట్లో లేచిపోతావురా, దొంగవు, దగ్గరనే ఎంత ఇప్పుడు
గడ కొత్త ఇల్లు కట్టిన చూడు అంతా ఇంతనే ఇల్లుకు ఆ భూమికి. ఇప్పుడు అమ్మిన దానికి కూడా ఎంత దగ్గర ఇల్లేను కానీ. అయితే ఇంకా పోయి ఏరుకొచ్చుకుంటే అందరు నన్ను అడుకుంటారు ఒక్కటిరా అంత అలా ఒకటి ఇచ్చేది. ఏం చేస్తావు? నీకు ఎంతమంది పిల్లలు? 4. 3 కొడుకులు, ఒక బిడ్డ. ఒక బిడ్డ. ఇప్పుడు బిడ్డది ఎట్లయిందని నిర్మల కుప్పది ఏమైంది? ఏమైందంటే ఇప్పుడు తొలత ఒక బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టినాక బిడ్డ మంచిగానే ఉన్నది. మళ్ళీ తర్వాత మళ్ళీ కొడుకు పుట్టిండు. పుట్టందోడ చనిపోయిండు. చనిపోయిన తర్వాత మళ్ళా ప్రెగ్నెంట్ అయింది. అయిన తర్వాత ఇంకా హాస్పిటల్ పోయినాం కౌరంపేట. 2 నెలలు ఉన్నాం ఆమె డెలివరీ కాకముందే. అంటే అడ్మిట్ అవ్వమన్నారేమో. అడ్మిట్ కావమన్నారు. అయినాక మళ్ళీ మాకు క్యాస్ట్ వస్తే మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి పత్తి విత్తనాలు నాటినాం. ఆమె కూడా నాటింది, నేను నాటినాం. ఆమె ప్రెగ్నెంట్ ఉంటి కూడా అప్పుడు వేరే చిలకలు చేసేది. మా సొంత పొలాలు ఆడ గంజివాక్ కాడ పండకుండే పంట. వేరే పొలాలు చేస్తే మస్తు పత్తి పండేది. ఆ పత్తి అమ్మ ఆమెకు చూపియ. ఆమెకి ఏమైంది అసలు? ఏమైందంటే ఆపరేషన్ చేసిండ్రు. ఎప్పుడు ఆపరేషన్ చేసిండ్రు? ఆ పిల్లగానప్పుడు, ఇప్పుడు ఉన్న పిల్లగానప్పుడు రగ్గాడు పుట్టేటప్పుడు సి సెక్షన్ అయ్యింది. అయితే ఏం చేసిండ్రు అంటే వాళ్ళు లోపల దొడ్డు పేగు కత్తరించిండ్రంట. ఓకే, బొడ్డుకున్న పేగు కత్తిరీయకుండా బాత్రూమ్ లాట్రిన్ పోయేది పెద్ద పేగు కట్ చేసిండ్రు. ఆ పైకి వెళ్ళి వచ్చేది. మోషన్ అంతా పైకి వెళ్ళి వచ్చేది. అయితే మళ్ళా ఏం చేసిండ్రంటే మామనారు మొత్తం తిప్పినాం. ఇది ఎట్లా అవుతుంది, ఇది మంచిగా కావాలి అని తిప్పితే ఇంకా టిఫిన్ కట్టుకొని పోతే కూడా ఇంత తినలే. ఆమె తినలే, మేము తినలే. ఏడ చూపించినా ఎక్స్రే తీయకపోయి ఒక్క దగ్గరికి పోతే వాడు చేసినోడు ఎవడో వాడు పుణ్యం కూడా వాడే చేయాలి అంటే మళ్ళీ వాపస్ వచ్చినాం. ఒక ఆటో కట్టుకొని ఊరు మొత్తం తిరిగినాం. ఎవ్వంతన తీయాలి. ప్రభాకర్ చౌదరి అని ఉన్నాడు మామనాలు. ఆయన దగ్గర పోయినాం. పోతే ఏమన్నాడంటే ఇది పాపం, ఎవరు చేసిండ్రో వాడే చేయాలి అన్నాడు. మళ్ళీ ఆమెకైనా 6 నెలలకు మళ్ళీ చేపించినాం. చేపిస్తే ఆయన ఏం రాలే మెయిన్కి. అరే దేవుడా ఇంకా మంచిగా అయిందిరా, బతికిపోయినా బిడ్డ అనుకున్నా. ఇక తెల్లాలరా నాకు పగులు నిద్ర ఎట్లా వస్తుంది ఆమె అట్లా ఆయాస పడుతుంటే. ఆపరేషన్ చేస్తే సక్సెస్ కాలేదు, మళ్ళీ చేసిండ్రు. కాలే. ఆమె పానం లేకుండా అయింది కదా, ఎట్లా అతుకుతాయి? చేసినాడు అట్లే పండింది. అయితే నాకు శారద పుప్పు ఏం చెప్పింది అని అంటే, అదేం చేసిరంటే లాట్రిన్ అనేది ఆమె బయటికి వచ్చేలాగా పేగు బయటకి ఎట్టేసిరంట కదా. బయటికి పేగు రాలే, అది ఇట్లా కుట్లులోకి వెళ్ళి వచ్చేది. ఇట్లా చేసిండ్రు. ఇట్లా అనస్థీషియా ఇచ్చినప్పుడు డాక్టరు రాలేదంట కదా. 2 రోజులేమో వెయిట్ చేయించే వరకు ఆమెను ఏం చేసిండ్రంటే మరి పరుపు మీద పండబెట్టేటప్పుడు దబ్బునేసిండ్రా వేరే తెస్తారు కదా ఆపరేషన్ అయినా థియేటర్లకు వెళ్ళి తెచ్చిన తర్వాత ఇక మరి ఎత్తేసిరా ఏం చేసిరా ఇంకా ఎంత ఉబ్బుకొచ్చా కడుపు ఇంత ఇట్లా చీరలాగా అయినాక ఇంకా డాక్టర్ వచ్చి ఆ డాక్టర్ ఏం చేసిండంటే ఈమెకు మైల వేయలేదు, మళ్ళీ ఇంజక్షన్ వేయండ్రు అని చెప్పిండ్రు. చెప్తే ఆ బిడ్డలు ఏం చేసినట్టే నేను అడిగిన, డాక్టరు ఇట్లా అన్నాడమ్మా అంటే నీవు డాక్టర్వా అన్నీ అడగనీకే? అరే చెప్పిన కూడా చెప్తుండా నేను అంటే నీవు భలే యాది. అరే ఆ యాద అంటే నాకు మైలు అయితే లేదు. మరి ఎన్ని రోజులు ఉన్నది అట్లనే ఆమె అవస్థ పడుకుంటా? 6 నెలలు. 6 నెలలు నువ్వే వేసినావు నీ బిడ్డ? మరి నేనే ఉన్నా దవాఖాన్లా, ఇల్లు సంసారం. మీ అమ్మ ఉన్నది కదా అప్పుడు, మీ అమ్మ పెళ్ళి అయింది, నీవు పుట్టినావు, ఉదయం పుట్టింది. నీవేమో మీ నాయన అన్నమో ఏమో వండుకుంటుంటే తొట్లే పడ్డావంట, నీళ్ళ తొట్లే. మా కొడుకు అన్నం వండుకుంటున్నాడు, ఆయన చేనుకోయింది, 2 పిల్లలు విడిచిపెట్టి. మా కోడలు చేనుకోతే ఏం చేసిందంటే ఈ పిల్ల ఆడుకుంటా పోయి ఇంత ఎత్తు తొట్టి ఉన్నది, ఆ నీళ్ళ తొట్టిలో పోయి పడ్డది. మావాడు ఇట్లా ఏముంటుంటే కుండలతోటి ఇంత పెద్ద తొట్టిలు ఉంటుండే, తొట్టిల మీద ఎలుకలోళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఒకటి అల్లెటోళ్ళు అనమాట, మూసే. అది ముయ్యలేదు. మావాడు ఇట్లా ఆడుకుంటా పోయింది, అట్లా పడ్డది. అరే పిల్ల గిన్నె ఉండి ఎక్కడ చూస్తే అందులో ఉన్నదంట. అయ్యో ఇవంతా చేసేది ఉన్నది. అయితే తర్వాత పుప్పు చనిపోయిందా? 6 నెలలకు పుప్పు చనిపోయిందా?
మళ్ళీ ఆపరేషన్ చేసినాక ఒక నెల ఉన్నది మళ్ళీ చేయించినాక. ఇక మళ్ళీ చేయించుకున్నాక నేను ఇంకా చచ్చిపోయేట అట్లా అయినా తిండి తినక ఇక రాంబాయి వచ్చింది ఎంట మా యారాలు, ఇది తింటలేదు చేస్తలేదు పిల్లలు అగడవుతారు ఇది చచ్చిపోతే అని. ఆమె కూడా నాతో పాటు వచ్చింది. ఉగాదికి భక్ష్యాలు చేసిండ్రు, ఉగాదికి కూడా అన్నీ ఉన్నాం కారంపేటలోనే. వాళ్ళిండిదని వీళ్ళిండిదని ఇన్ని అయినాయి. ఏం చేస్తాం? వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారని వాళ్ళు నీళ్ళని తెచ్చిండ్రు చుట్టాలు. అయితే ఎన్ని రోజులకు చనిపోయింది పప్పు? నెలకో ఏమో చనిపోయింది. చనిపోయినాక ఎట్లా చేసిరామా? వాడు అప్పుడు 3 నెలల పిల్లగాడు కదా. వాడు తల్లి పాలే తాగలే, నేనే మొత్తం నువ్వే. నేనే డబ్బా పాలు. వానికి పాలు ఎట్లా పట్టిరు? డబ్బా పాల? డబ్బా పాలు. వాళ్ళ అవ్వ వచ్చి నెల ఉన్నదో లేదో ఇంకా హాస్పిటల్ ఉన్నందు దినాలు ఉన్నది. ఎట్లా నుంచినావు మరి అంత చిన్న పిల్లగానే? పాలు డబ్బా పాలు, ఇంకా డబ్బా పాలు సిరిలక్స్ అంతే. అయినాక సంవత్సరం అయినాక పడలేవానికి పాలు, డబ్బా పాలు. వాంతులకు దొడ్డికాయ. ఏం చేయాలి అబ్బాయినికి వాంతులు దొడ్డికి కాబట్టి సంవత్సరం పిల్లగాడాయే అంటానని ఇంకా పోయి మీ బాపు ఏం చేసిండు, ఇది కంచన్పల్లి అని ఉంది, ఆడికి పోయి 4,000 పెట్టి బర్రెని తెచ్చాడు. ఆ బర్రె మస్తు ఇంత సర్వపాలు ఇచ్చాడు పొద్దున పొద్దుకి. ఇంకా వాడి రొట్టెలు నేను డబల్ రొట్టె తెచ్చి తినిపిస్తే ఒక తురకామె ఏం చెప్పింది, అలెమ్మని, బిడ్డ డబల్ రొట్టె తినిపియకు, జొన్న రొట్టె పాలు తినిపి. ఇంకా పావు తునక పోయి సగం పోయి ఒక్కటి పోయి 2 కాడికి వచ్చే 2 తినేది. 2 బాగా గుర్తు. చిన్నప్పుడు వాడు 2 రొట్టెలు మొత్తం దాన్ని చింపి గిన్నెలు వేసి దాని నిండా పాలు పోసి షుగర్ వేసి కలిపేది. షుగర్ వేయకుంటుంటే నేను షుగర్ వేయకూడదని నేనేం చేసేది, చింపి వేసి ఇంత గిన్నె కొనుక్కొచ్చిన జడ్చీలలో కొనుక్కొచ్చి ఏం చేసిన రొట్టెలు దించి వేసినాక ఇక నేను ఉన్నంతసేపు వాడు ఏం ఉప్పు వేయకుండే. ఇక నేను తాత అప్పుడు చూస్తూ కదా, ఇంకా తానికి వస్తుంటే తాతకు రొట్టెని ఇస్తాం ముఖమన్నా కడిగిస్తామని వచ్చే వరకల్లా ఇంకా అందరు చూస్తున్నారు ఇంత వేసుకుంటుండే. అమిరి నాదరా అంటే అనేది ఇక చెంచా వాడ తినేది. నీకు బాధ అనిపించేది అయ్యో తల్లి లేని పిల్లగాడు? మస్తు ఏడ్చుకునేది. నువ్వు ఏడ్చుకునేది చేసేది. తెల్లారు నిద్రపోకపోయేది. మా బాబాయ్ మేము తింటలేదు చేస్తలేదు, ఆయన కూడా తొట్లో లేచి ఊపేది. ఖతీజాని ఉండే తెలుసు, మన ఇంటి పక్కన తుర్కాయమ, అత్తమ్మ ఎందుకు ఏడుస్తావు, ఏడవకు, నీ బిడ్డ నీ మనవరాలు నీ బిడ్డలా అక్కడ అది అంటుండ్రు. ఈ వెంకటేశ గారు కూడా అనేస్తాడు, గొల్లపల్లి యాదమ్మ కొడుకు, బడమ్మ ఎంతగానో ఏడుస్తావు, ఈమెనే నీ బిడ్డ అనేది. అట్లా నువ్వు మనవన్నీ పెంచిన ఇట్లా అనుకుంటే నీళ్ళు వస్తాయి నాకు యాద్ చేసుకుంటే. తొలుత బిడ్డ వెనుక 3 కొడుకులు. ఆడవిళ్ళ కొడుకుకి ఇచ్చిన నా బిడ్డని అయ్యవారిపల్లెకు, ఆమె చనిపోయింది. సొంత బావకి ఒక కొడుకు ఒక బిడ్డకు ఆమె బెంగళూరు ఉంటుంది ఒక బిడ్డ ఆమెకు. మళ్ళా ఇప్పుడు తమ్ముని పెళ్లి కాలే, ఒక కూతురు ఒక కొడుకు. అక్కనేమో బెంగళూరులో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తుంది. వీడేమో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసి వీడు కూడా ఇక్కడనే జాబ్ చేస్తుంది మెదకులో చేగుంటాను ఉండదు. ఎట్లా అనిపిస్తుంది నేను వచ్చిన పిల్లలు ఇట్లా మంచిగా సెటిల్ అయ్యారు, మంచిగా బతుకుతున్నారు, ఇప్పుడు మంచిగా ఉండరని జర యథార్థం చేసుకున్నారు. చిన్న ఉన్నప్పుడు బాధ అనిపించేది, మస్తు ఏడ్చుకునేది చేసేది, అందరు వచ్చి తిట్టేది, ఎంతగానో ఏడుస్తావు, ఇంకా నీవు చనిపోయినాక నీ పిల్లల్ని ఎవరు చూడరు, నువ్వు మంచిగా ఉండాలి, నీవు ఉండాలి అందరనే. అయ్యవారిపల్లెకు ఇంకా నాకు మీ తాతకు నాకు టక్కరాయి కదా, మీ తాత హాస్పిటల్ దొరకపోతుంటే. తాత ఏమైందంటే తాతకు షుగర్ వచ్చింది. మీకు తెలియదా షుగర్ వచ్చిందంటే అప్పుడు జమానా ఎట్లున్నది, రోజు హాస్పిటల్ దొరకపోతుంటే మీకు ఇంకా చనిపోతాడు 3 నెలల కనగా అప్పుడు నువ్వు బాగా అయిపోయి. ఆయనకు షావ నేనే చేసేది. ఎన్నేళ్ళు చేసినావు? 7 సంవత్సరాలు. బెడ్ మీద పడితే 7 సంవత్సరాలు తాతకు చేసి 7 సంవత్సరాలు మూత్రం పైకాన అన్ని ఇంట్లోనే మంచం మీద. నీకు విసుగు రాలేదా? ఇసుక అంటే ఇక భర్తకు చేయాలి కదా, కొడుకులను పిలిస్తే ఒకడు అక్కడ పోయేది మళ్ళీ వస్తాను పోయేది, తానాన్ని కూడా సాయం చేయకపోయేది. ఇట్లా వేసి దీవెన కూర్చోబెట్టి తాళం పోస్తుంటే ఇంట్లోనే గుర్తుంది, మేము రోజు బ్రష్ చేపించేది, ఇట్లా పెట్టి దీవెన కూర్చోబెట్టి తాళం పోసేది. ఇంకా పక్కన తురుకోళ్ళు కదా, అరే పాపం వాళ్ళని అడుకుంటుందని వచ్చేది, వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చి కూర్చోబెట్టిపోయేది. ఈ శేఖర్ గారు బాగా చేసేస్తాడు, కానీ తాత బాగా వాడేది పాటలు, మస్తు పాటలు వాడే. ఇట్లాంటుండే నువ్వు బాట అంటే సపోర్ట్ చేయకుండా ఓకు, పాములు ఉండే చూడు, ఆయన కళ్ళు బాగా కనపడేది, ఇట్లా కూర్చునేది కదా, ఇట్లా చూస్తే
ఊకయ్యా నీవు ఏం మాట్లాడతావు ఊరికనే మనకి 7 ఏళ్ళు విసిగేం రాలేదా? ఇసుకుంటే ఇక నాకు కూడా ఇక ఓ పూట తిన్నట్లు ఓ పూట తిన్నట్లు. నాకు ఇంటికాడ ఉంటే బాసన్లు దోమాలి, వాళ్ళు చేనుకో వచ్చే వరకు వాళ్ళు అన్నం వండాలి. ఈ కోడళ్ళు పోతే అన్ని మస్తు పిల్లగాని చూసుకున్నాను. తాతను చూసుకున్నాను. మస్తు కష్టపడ్డాను నేను. నా చేతులు అరిగిపోయినాయి. ఇప్పుడు అట్లా మా పెద్ద మనిషికి నా బిడ్డకు చేసి 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 ఇది పడి మళ్ళీ మా పెద్ద మనిషి ఆడ మా నాయనలో ఇంటికాడ మా నాయనకు చేసి వీడికి మనం వస్తే అదే గతి. మీ నాయనకు చేసినావు, అత్తకు చేసినావు, మళ్ళీ తాతకు చేసినావు. మా అత్త కూడా అంటే ఇంకా మేము చేనుకోయినాం, తిరుగుతుండే తింటుండే అన్నీ చేస్తుండే. ఇంకా నాకు బతకకూడదని మందు వయసు. ఎవరు? కేశమ్మ. మేము చేనుకోయినాం ముగ్గురం. యాదమ్మ చిన్నమ్మ, మీ అమ్మ, నేను. పోయి ఇట్లా కళ్ళు మూసపోతుండే నాకు చేనుకోతే. నిద్ర అలసిపోయి దళిద్రానికి ఆ ముసలి చచ్చిపోతుంది. ఇక అరే అట్లా వచ్చింది. చేనుకోయినా టిఫిన్ కట్టుకొని పోయినాం ముగ్గురం. మీ అమ్మ, నేను. మీ అమ్మ రాలే. మీ అమ్మ మీ తల్లిగారింటి కాడ ఉన్నది. ఏదో ఇంకా తల్లిగారింటి కాడ యాదమ్మ, నేను పోయినాం. అప్పుడు శారద పుప్పు బిడ్డ పుట్టింది. పిల్లని చూస్తారా అంటే తొలక రాకపోయారు, చూపకపోయారు. సరే ఇంకా కేశమ్మవ్వ మందు దాగి చచ్చిపోయింది. ఇక అల్లమ్మ కొడుకు వచ్చిండు ఆయుబు. వచ్చి బాబీ అన్నాడు. అంటే ఏందయ్యా అంటే కేశమ్మ కాల చనిపోయింది. ఇక ఆ నీళ్ళు అక్కడ చల్లా లాభో లభో మొత్తుకుంటా వచ్చాడు. మీ అమ్మ పెళ్ళి అయిందో? అయింది. మీ అమ్మని శివరాణి అని పిలిస్తే శివరాణి అంటారు, శివమ్మ అని పిలవాలి. ఆమె శివరాత్రి నాడు కొట్టిందంట, అమాస నాడు. ఆమె వచ్చినాక మా ఇల్లు కూడా మంచిగా అయింది. సంసారం అన్ని కష్టాలు పడా నేను. ఇప్పటికీ అన్నీ యాదొస్తాయి. ఏం చేస్తావు? అప్పటివన్నీ యాదొస్తాయి. ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నావు. ఇప్పుడు మంచిగా. ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? 60-70 ఉండొచ్చు. 60-70 ఎక్కడ ఉంటాయి? బాపుకున్న 62. నాకు ఎక్కువ ఉంటాయి. నీకు 20 ఏళ్ళకి అయిందంటే నీకు 85-86 ఉంటాయి. 86-87 ఉంటాయా? ఉంటాయి. అయితే 86-87 అంటే 30 ఏళ్ళకే అందరికి షుగర్, బీపీ, థైరాయిడ్ అన్ని వస్తున్నాయి. నీకు షుగర్ లేదు, బీపీ ఉంది, థైరాయిడ్ లేదు, ఏది లేదు నాకు. నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏది? నువ్వు ఏం తింటావు డే మొత్తం? ఏం తింటా అంటే ఉదయం రొట్టె. ఏం రొట్టె? జొన్న రొట్టెలు ఇంకేంటివి. ఉదయం రొట్టె, మధ్యాహ్నం గింతనే అన్నం, రాత్రికి రొట్టె. నేను అట్లా తలుచుకున్నా. ఇంకా రాత్రికి అన్నం తినొద్దు, ఈ జమానా ఖరాబ్ ఉంది, నాది నేను చూసుకోవాలి. నీకు మోకాలు నొప్పి లేవు, షుగర్ లేదు, బీపీ ఉంది, అంతే. బీపీ ఉంది. దానికి కొంచెం గోలు వేసుకుంటా. ఒక్కటే వేసుకుంటా, ఒకటే. ఇప్పుడు ఇవి కాలు నేను చేసుకున్నా. ఎందుకో ఇది నల్లగుండా తీయడాని ఇట్లా రాసే వాళ్ళకన్నా ఇంత తీసిరా మెర్రగాయి ఇట్లా అయింది నాది. అమ్మా, నీ లైఫ్ లో, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఎక్కువ సంతోషపడ్డావు? దేనికి ఎక్కువ సంతోషపడ్డావు? మనమరాళ్ళని చూసి. ఇప్పుడు మమ్మల్ని చూసినాం కదా, మిమ్మల్ని అందరినీ, కొడుకులని. ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో తిననీక లేకుండే, కట్టనీక లేకుంటుండే. ఒక తుర్కాయన ఉంటుండే, బట్టలు కుట్టడానికి దసరాకి తెస్తుండే బట్టలు. అప్పుడు బర్రె ఉండే, పాలు పోసుకొని కందీలు తీసుకొని పోయేది. 6 మంది. మా యారాలు కొడుకులు 3, నా కొడుకులు 3, 6 మంది పోయి ఆడ కూర్చునేది. చిన్న ఒక బుడుగులాక. నువ్వు మన ఊరికి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు నీకు 2 జతలు ఉండేటువంటి చీరలు? ఒకటే చీరనా? ఒకటే చీర. ఇంత అదేదన్నా కట్టుకుని పండుకునేది. ఆ చీర ఉతికి ఆరేసి మళ్ళీ ఆ చీర కట్టుకొని కొనిపోయేది. ఒకటే చీర మళ్ళీ చిన్నిపోతే మళ్ళీ మీ తాత అక్కడ కర్ణాటక పోయి మళ్ళీ ఒకటే చీర మీద ఎన్ని రోజులు ఉన్నారు? అట్లా ఒక 6 నెలలు ఉన్నాం. ఒకటే చీర ఒకటే కట్టుకున్నా, అది కట్టుకొని ఏదో గుడ్డ కట్టుకోవాలి, దాన్ని ఉతకాలి, ఆరేయాలి, మళ్ళీ అది కట్టుకొని కూలి పోవాలి. అబ్బాయి ఎంత కష్టం అట్లా ఉన్నది. అప్పుడు ఎవరు ఈమె తారమ్మ మొగడు చచ్చిపోయిండు, సినరేవేల మొగడు చచ్చిపోతే అప్పుడు ఒక్కొక్క చీరనే ఉంది, మంది ఎక్కిరిస్తారని మా బావ రాంపేట పోయి 2 చీరలు తెచ్చాడు. తెస్తే అయ్యో చచ్చిపోయినప్పుడు కొత్త చీరలు కట్టవద్దు అంటారు. రాత్రికి నానబెట్టినాం, ఆరేసినాం, పొద్దుగాల కట్టుకున్నాం. అప్పటి నుంచి ఇంకా మా మీ తాత ఇంకా గిట్లనే సౌతి పండుగ, అది రాదమ్మా నువ్వు వంట చెయ్యి, పాశం కాయి,
నేను అల్కొస్తాను మా యారాలు అంటారు. ఆ చీర కట్టుకుంటా ఏడుస్తుంటా, దరిద్రం వల్ల మనం పోయి ఇది ఎన్నేళ్ళు ఉండదో ఒక చీర కట్టుకోనికే. 6 నెలలు ఒకటే చీర మీద ఉన్నాం. మీ అత్తకంతే, మా యారాలకంతే, నాకంతే. అందరు పిల్లలకు కూడా 2 జతలే. ఇంటితో పిల్లల కాడ పోతే కుట్టేది. అవును, మరి ఇప్పటికీ అది చేస్తాను నేను. కుట్టేది బట్ట వేరే బట్టేసి ఇట్లా గుండ్రంగా వేసి మిషన్. నేను చెప్తున్నా కదా, దసరా పండుగ 6 మంది పాలు పోసుకొని పోయి కందులు తీసుకొని పోయి ఆడ కూర్చునేది కుట్టిపించుకోనికే, వాళ్ళ గుట్టనీకే. అప్పుడు దసరకు తెస్తే మళ్ళీ దసరాగా తెచ్చేది కాదమ్మా. ఆ కాలంలో తినడానికి ఫుడ్ మీ పిల్లలకే లేదు. మళ్ళీ మీ ఆడవిళ్ళ పిల్లలు కూడా వచ్చి అంటే నన్ను పేదింటికి ఇచ్చిండ్రు. ఎవరైనా మీ ఆడవిళ్ళని? మాడివిల్ల వాళ్ళు కూడా 10వ తరగతి చదివిండ్రు. మా తాన మీకు ఇబ్బంది అయ్యేదిగా, మీ పిల్లలు పెద్దమ్మ పిల్లలు. అయ్యో మేము ఉండేది, మా అత్త పంచి పెట్టేది. మీ అత్త మీకు మంచిగా పెట్టేదా? మాకు తక్కువ పెట్టేది, ఇద్దరికి పిల్లలకి ఎక్కువ పెట్టేది. జాయిరోడ్ కంటే చదివిండ్రు కదా హై స్కూల్. కోపం రాకుంటున్నారే, పొద్దు స్థానం పోయి కూలి పోయి. అయ్యో మా యారాలు ఏం చేసేది, ఇదంలో నువ్వు అయ్యా మేము కష్టం చేయాలి వాళ్ళకి పెట్టాలని గుంజుకునేది. ఏమో నేను అంటుంటే, లేదక్క ముందల కాలాన మనకు మంచిగా వస్తుందో ఏమో అదృష్టం. ఏమొస్తుంది మురికి మాట అనేది, ఏమొస్తుంది ఇప్పటికీ అది చేస్తుంటది. నువ్వు మర్చిపోలేదే, ఏం మరపరాలేదు. ఇప్పుడు నిండా తింటున్నామని మర్చిపోతామా? నువ్వు మరువు తల్లి. కానీ మీకేమనిపించేదే, మన పిల్లలకు పెట్టనికనే కూలి పోయి వడ్లు తీసుకొస్తున్నా, మా ఆడవిల పిల్లలు కూడా జత అయ్యారు. వీళ్ళందరికి నేను చేసేది ఇంత పిండి పెట్టేది. క్వశ్చన్, నేను ఎందుకు ఎట్టాలి, వీళ్ళందరినీ ఎందుకు చూడాలని నీకు అనిపించేది కదా? ఇక ఆమె పేదింటికి ఇచ్చిండ్రు కదా, అందుకోసం ఇంకా తప్పదు అన్నట్లు. ఇంకా వాళ్ళ అన్న రాన్పేట దగ్గర పోయి తోలేచ్చేదంట. ఆమె ఏడువా ఈయన ఏడువా, ఆమె ఏడువా ఈయన ఏడు అని అంట. జర ఆయన కాలు ఇట్లా జర వంక వేసేది. మా కట్కబడపల్లంతా ఏం చేసేదంటే ఎక్కిరిచ్చేది మా పాలేళ్ళు. ఇక నేను పోనా అనేది ఆమె. నీ తాత దొబ్బుకుంటా పోయేది చెల్లెల్ని. నువ్వు ఎప్పుడు ఎక్కువ బాధపడ్డావు? ఎప్పుడు అంటే ఇక బట్టలు లేనప్పుడు బాధపడ్డా. అదే 6 నెలలు ఒక చీర కట్టుకున్నప్పుడు బాధపడ్డా. ఈ కూలి తప్పింది కాకపాయ, ఈ చీర తప్పింది కాకపాయ అని అప్పుడు. పుప్పు చనిపోయినప్పుడు, పుప్పు చనిపోయినాడు మస్తు సంసారం. అప్పుడు నువ్వు ఎక్కువ బాధపడ్డది ఎప్పుడంటే నీకు బట్టలు లేనప్పుడే. అంటే ఒకటే చీర మీద నువ్వు 6 నెలలు ఉన్నప్పుడే నువ్వు ఎక్కువ బాధపడ్డావు. ఇద్దరు ఎందుకంటే ఏదో ఒక గుడ్డ కట్టుకోవాలి, ఆ చీర ఉతికి ఆరేసుకోవాలి, మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ కట్టుకోవాలి. ఏంది కష్టం అని అప్పుడు నువ్వు ఎక్కువ అప్పుడు పడ్డా. అవునే ఊరికి ఇప్పుడంటే బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. అప్పుడు ఏం లేకుండా మీరు ఎట్లా పోయేటోళ్ళు? వెళ్ళాలంటే పోతానేమో ట్రైన్ కోవాలి గొల్లపల్లికి. ట్రైన్ ఉండేది అప్పుడు? వేరే ఏదైనా ఊరికి వెళ్ళాలనుకుంటే మీరు ఎట్లా పోయేటోళ్ళు అప్పుడు? అంటే ఆటోలు ఉన్నాయి. నువ్వు లింగంపేట నుంచి జడ్చల పోనీకి ఆటో ఉంది. గుడిబర్రె ఉండే. గుడిబర్రె అంటే బస్సు, దాన్ని గుడిబర్రె అనేది. ఎందుకు ఏమో గుడిబర్రె తాత చెప్పింది. దానికి అద్దాలలో ఒక అద్దం లేకుండా, అందుకే గుడిబర్రె. ఒక అద్దం లేకపోయేసరికి గుడిబర్రె ఉండేది. ఆ బస్సు ఉండేది అంతే. వెనుక సీరి మాకు పిల్లల జల్లలు అయినాక ఆటోలు బస్సులు అయినాయి. మీరు బండ్ల మీద ఎప్పుడు పోలేదు ఆ ఊరికి ఈ ఊరికి? యా ఊరికి బండ్ల మీద పోలే. ఎడ్ల బండ్ల మీద పోలే. ఇంకా బస్ ఎప్పుడు పోలే. బస్కే పోయేది. నాని ఫిబ్రవరిలో గంగాపురం జాతర అవుతుంది కదా, గంగాపురం జాతర అప్పటి కాలంలో ఎట్లా పోయేది? నడుచుకుంటా పోయేది? మామూలు దోలకపోయేది. మీ తాత ఎట్లా పోయేటోడు? తాత పోయి సైకిల్ మీద పోయేది. సైకిల్ మీద పోయి ఇంకా జాతర గంట ముందే పుల్లంగోయలు, కార, 2-3 కిలోల కార అట్లా తీసుకొచ్చేది పిల్లలకు. మామూలు వాడదాకా ఇడదాకా ఏం పోతారు జాతర మీరు అనేది అన్నాక మళ్ళీ పిల్లలు కూడా మళ్ళీ మా దగ్గర పైసలు ఇప్పించుకొని ఉరుకురు. గంగపూర్కి నడుచుకుంటూనే పోయేది పిల్లలు. మామూలు దోలకపోయేది. వద్దు, ఏం పోతారు, దొబ్బుతో మీరు చచ్చిపోతారు అన్యాయంగా. నువ్వు సినిమాలు బాగా చూసేదా? మామనాలో చూసిన. అంటే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాగా చూసిన. పెళ్లి కాకముందు ఎట్లా చూసేదంటే, ఒక తురుకామె ఉండే, ఆమె కొడ్లు పెట్టేది. మా చిన్న కొడుకులు మేము అందరం కలిసి పోయేది. వడ్లు పెట్టి సినిమాకు చారణ టికెట్, చారణ ఆటాన అప్పుడు చూసినాం. కొత్త సినిమా ఏదొచ్చినా ఆమె ఇంటికి వచ్చి చెప్పేది, సినిమా రిలీజ్ అయింది రండి ఇట్లా మీరు, మేము టికెట్లు ఇచ్చి వాళ్ళ జనాల లోపల తోలాక మాకు ఇచ్చేది. అప్పుడు నువ్వు సినిమాకు చూసేదాన్ని, ప్రతి కొత్త రిలీజ్ అయిన సినిమా నువ్వు చూసేదాన్ని కదా. నీకు ఏ హీరో అంటే ఇష్టం ఉండేది? నాగేశ్వరరావు.
నాగేశ్వరరావు ఆయన అన్ని సినిమాలు చూసేది. అన్ని సినిమాలు చూసేది. ఎన్టీఆర్ ఇవన్నీ ఏమైనా సినిమాలు నీకు గుర్తున్నాయా పేర్లు, సినిమా పేర్లు? ఇంకో పేరు మర్చిపోయినా, పేర్లు మర్చిపోయినా. నాగేశ్వరరావు, ఎన్టీ రావు ఇవల్ల గుర్తుంటాయి. ఇప్పటి సినిమాలు ఎట్లున్నాయి? ఇప్పటి సినిమాలు నేను ఓను కదా. నీకు ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా చూసినప్పుడు? చూసినప్పుడు అప్పటికిప్పుడు చాలా భేదం అనిపించదు. ఎట్లా అంటే అప్పటి సినిమాలు లాగా లేవు ఇప్పుడు. అదే ఎట్లా లేదే? ఎట్లా లేదంటే అప్పుడు లేకుండా ఇప్పుడు లేకుండా. అదే ఎట్లుండే అప్పుడు అన్ని సంసారం గురించి అట్లా. ఇప్పుడు ఈ సంసారం గురించి ఏం లేదు. చెంగ ఎగిరేది గుర్తే ఒకటి, ఎగిరేది ఒకటే గుర్తు. అప్పుడు పాట పాడేది అది అన్నల మీద, సంసారం సాగదరా అన్నో చిన్న అని పాట పాడేది. ముళ్ళు కర్ర చేత పట్టుకొని ఎడ్ల బండి కట్టుకొని అన్నో చిన్న, ముళ్ళు కర్ర చేతుల పట్టుకొని అన్నో చిన్న అని పాట పాడేది. ఆ సినిమా లేవు. అప్పటిదానికి ఇప్పటిదానికి చాలా ప్రతి ఒక్క సినిమా చూసినాం మేము మామనార్ర. కానీ ఇప్పుడు జడ్చర్లలో ఏం చూసినామంటే బలగం సినిమా చూసినా, బాహుబలి అంతే. ఇంకా ఏందో చూసినా కానీ మతి లేదు. బలగం నచ్చింది. ఆదివారం చూస్తా. టీవీలో చూస్తా, ఏడుస్తా. ఇంకేంది అప్పుడు మరి ఎన్టీఆర్ నీకు ఫేవరెట్ హీరో అయినప్పుడు ఎప్పుడైనా చూడాలనిపించిందా? ఎప్పుడైనా చూసినావా ఆయన ఎన్టీఆర్ ని? సినిమా కోతుంటేం కదా. కాదే రియల్ గా ఏడాగండ్ల పడతాడు, రియల్ గా పడదొలకపోతాడు. అప్పుడు ఎలక్షన్స్ అయ్యేటివి కదా. ఇప్పుడు నువ్వు కేసీఆర్ కేస్తున్నట్టే అప్పుడు కూడా వేసేటోళ్ళు కదా. మరి అప్పుడు ఎలక్షన్ కి ఈ ఓటేయడానికి ఏమైనా పైసలు ఇచ్చేదా, లేకపోతే మీకు ఇష్టం ఉండే వేసేది? ఇవ్వకపోయేది. పైసలు ఇవ్వకపోయేది. ఇందిరాగాంధీకి వేసేది. ఎక్కువ ఇందిరాగాంధీకి వేసేది. ఈ 2-3 ఏళ్ళ సంది కేసీఆర్కి వేసినాం. మొన్న మరి అందరూ రేవంత్ రెడ్డికి ఏం చేసిండ్రంటే మళ్ళా నువ్వు 4,000 వస్తాయి 3,000 వస్తాయి అని మమ్మల్ని ఎదురిచ్చిండ్రు. అందరం మనకేసినాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అరే ఇచ్చిన కాడికి 2,000 వాని ఇంట్లో కట్టి పెట్టినామా. వాడు ఉన్నవన్నీ తీసుకొని పోయిండు కేసీఆర్. యాడున్న పొలాలు, యాడున్న ఇండ్లు కట్టించిన కూల కొట్టుకోం, దేవుళ్ళ జయం అన్ని వాడు సాఫ్ చేసిండు. ఈయనకేముండయి? ఏం లేవు. మంది ఆడ అంటారు పింఛనిచ్చే కాడ, అయ్యో 2,000 ఇస్తుండ్రు 3,000 ఇస్తే ఏవికంటే మన కొడుకులు ఆ 2,000 ఇచ్చిందే పుణ్యం. మరి ఆ 2,000 కేసీఆర్ కూడా ఇచ్చే కదా, మరి వానికేయకుండా వీనికి ఎందుకు వేసారు? ఆశ పెట్టినప్పుడు ఇవ్వాలిగా పైసలు. ఇయ్యలే, ఎక్కడ గెనలేదు. మరి గెనలేనప్పుడు 4,000 ఇస్తాను ఎందుకు చెప్పుడు? ఇంకా చెప్పిండంటే ఇప్పుడు మనం పోయి అడుగుతామా అని అడగాలి. ఏం అడుగుతాం? అదేందో భూములు అది వేస్తామా అని రైతు బంధు అవి కూడా లేవు. వచ్చినాడు వస్తావేమో. ఇంకా ఏం కోరిక. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినావు నాని హైదరాబాద్ కి? ఎప్పుడు వచ్చినా అంటే మా మేనాల్లుడు ఉన్నాడు కదా, నర్సోజీ గౌతమ్ వాళ్ళ భర్త. అప్పుడు వచ్చి మేము ఇక్కడ దుకాణం పెట్టాలని మీ తాత తోలుకొచ్చాడు. నేను హైదరాబాద్ లో దుకాణం పెడదాం అనుకున్నారా? కారది హోటల్లో పెడదామని. మరి ఈ గంత పెద్ద ఐడియాలు ఉన్నప్పుడు ఎందుకు ఏం చేయలేకపోయారు? ఏం గిరాకీ కాలేదు. వాడు ఏం చేసిండంటే రోడ్డు మీద పెట్టినాం కదా, ఏది కార దుకాణం. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం తీసేసారు. అయ్యో, ఈ అమ్మాయిడు అంతా తీసేబట్టే ఇందేం ఆడుకుందామని మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి. అయితే తాత బాగా తెలివైనోడే నాని. మస్తు తిప్పల పడ్డాడు. ఎందుకు అనంటే ఒక్క సెంటు భూమి లేకున్నప్పుడు కూడా ఆయన 14 ఎకరాల భూమి సంపాదించిండు. ఇద్దరు అన్నదమ్ములు, చిన్న అయినా ఈయన ఇద్దరు కలిసి సంపాదించుకున్నారు. హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఏదైనా బిజినెస్ పెడతాము అని తాతనన్నా ట్రై చేసింది కానీ బాపులు ఎప్పుడు ట్రై చేయలేదు. మీ బాపు ఉన్నాడు, ఈయన్ని ఉన్నాడు కానీ ఏదైనా చేద్దాం సిటీ పోయాను ఎప్పుడు. మీ బాపు ఏం చేసిండంటే పిల్లలు అందరూ మా ఊరు 2-3 దోస్తులు వచ్చిండ్రు. ఇంకా ఏదో కంపెనీలో పని చేసిండు. ఏదో పని చేసి ఏమో అన్నాడంట, కంపెనీలో తీసేసిండ్రు. ఇంకేంది? సరే, ఇప్పుడు నీకు లైఫ్ లో ఏమైనా కోరికలు ఉన్నా, ఇది చేయాలి అది చూడాలి? ఇప్పుడు నాకు చేతగా ఏం చేస్తా? చేతగా మేమంతా చేతనే ఉన్నాం కానీ ఉండమన్నారు కానీ ఇంక ఇప్పుడు నాకు పోవాలని అనిపించదు. అట్లాగా అని ఏడికన్నా పోవాలి, ఏదైనా చూడాలని ఉందా నీకు? ఇప్పుడు లేదు, ఏది లేదు. అప్పుడు అన్ని చూసినా, కష్టాలు చూసినా, సుఖం చూసినా. అంటే కష్టాలు నష్టాలు చూడమని కాదు, తిరుపతి చూడాలను, కాశీ చూడాలను. తిరుపతి చూసినాను కదా, ఇంకేమైనా అట్లా చూడాలని ఉందా? ఇప్పుడు ఏం లేదు, చేత కాదు. ఫోను ఎవరైనా చూపించినా ఫోను అది. యాదగిరి కుట్టకపోయినా లైఫ్ లో తీరని కోరిక ఉందా, ఇది చేద్దాం అనుకున్నా కానీ నేను చెయ్యలేదని?
ఇంకా కోరిక అంటే ఇప్పుడు నాకు చేత కాదు నేను చేయను అనుకుంటా. ఇప్పుడు శాతరైంది అనుకో, నీకు 50 ఏండ్లే ఉన్నాయి అనుకోవే, అనుకొని ఏం చేయాలనుకుంటావు? ఏం చేయాలనుకోను, నా కొడుకులు మంచిగా ఉంటే చాలు అనుకుంటా. అంతే అంతే, ఏం చేయాలని లేదు, ఏం చూడాలని లేదు. లేదు. ఇంకా నా పెద్ద కొడుకు మా భార్య లేదు, వాడినే మంచిగా చూసుకోవాలి అనుకుంటా. నువ్వు ఇంత ముసలిగైనా 86 ఏళ్ళు వచ్చినా నా కొడుకులు మంచిగా ఉండాలని అనుకుంటున్నావు, వాళ్ళని చూడాలనుకుంటున్నావు. ఇప్పుడు పొద్దు ఏమంటారు పేరెంట్స్ ఎట్లున్నారంటే స్వార్థంగా ఉంటారు. వాడేమైతే నాకేంది, నేను మంచిగా అవన్నీ ఏమనుకోను. నా కొడుకులు మంచిగా ఉంటే రేపు పొద్దున నేను కూడా బతకగలుగుతా, నాకు కూడా మంచిగా. నేను చచ్చిపోయిన తెల్లారే నేను చచ్చిపోతా అంటాడు మీ నాయన. నేను చచ్చిన తెల్లారే చచ్చిపోతాడంట. ఆ ఊళ్ళో లింగంపేటలో ఒక ఆమె ఉంటుంది, సంతకు పోయినప్పుడు చెప్తుంది, నీవు ఉన్న రోజులే ఉంటాడంట అమ్మ నీ కొడుకు, నువ్వు మంచిగా రొట్టెలు చేస్తావంట అంటే, అదే నా చేతన అవుతుంది చేస్తున్నామ్మా, చేతగా అన్నాడు దేవుడే దిక్కు అంట. ఇంకంతే. 86 ఏండ్లు బతికినావు కదే, ఇప్పుడు మాలాంటి పిల్లలు ఉన్నారు. మాలాంటి పిల్లలకి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఏం చెప్తావు అంటే మంచిగా చేసుకొని మంచిగా బ్రతకాలి బిడ్డ, పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి, చేసుకున్న భర్తని తిప్పలు పెట్టొద్దు, వాళ్ళని మంచిగా చూసుకునాలి. వచ్చే వాళ్ళు కానీ చుట్టాలు పక్కాలు అత్త మామ వచ్చినా వాళ్ళని మంచిగా చూసుకోవాలి బిడ్డ, గదే మనకు వచ్చేది. ఇప్పుడు నువ్వు 86 ఏండ్లు ఉన్నావు కానీ నువ్వు ఫిట్గా ఉన్నావు, హెల్దీగా ఉన్నావు. ఇప్పుడు 30 ఏళ్ళకి ఇంత లావ్ అయిపోతున్నారు పిల్లలందరూ, ఎందుకంటావు? ఎందుకంటావంటే అది అన్నం ఫుడ్ నుంచి, అన్నం నుంచి. ఓకే, అన్నం తక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి, రొట్టెలు ఎక్కువ తినాలి. ఎంత తిన్నా దాన్ని ఏం లేకుండా ఏం కాదు, ఒక పూట తినాలి ఎంత అన్నం. అంతే. నేను ఇప్పటికి కూడా ఇంత అన్నం తింటే అయిపోయాను. ఇక రాత్రి నేను ఎందుకో ఇంత అన్నం తినా, నేను అప్పుడు తినేది ఇంత అన్నం. అరే ఇంకా జనంతా పెడితే బాగుండే మా అత్త అంటే అప్పుడు అన్నం దొరకదు. మా అత్త ఏం చేసేది, కుండలో కాసేది పాలు, పొయ్యి మీద పెట్టేది. ఏం చేసేది మా అత్త గిన్నె పోసి, అప్పుడు మా అత్త అన్నం పెట్టేది, అన్నీ చేసేది, కూర వేసి వండాలి, నేను కూర వేయాలి, ఆమె కొడుకులకు అందరికి మనవాళ్ళకు అయ్యవారి పల్లెలకు బాగా పెట్టాలి, అందరికి పంచేది. ఒక తుర్కాయన వస్తుండే, కేశమ్మ ఎత్తన భర్త నా కాన్సలా తీయదు. సో 11 గిన్నెలు అన్ని ఇట్లా పెట్టేది మా అత్త. అన్నం కూర ఆమెనే పెట్టేది. మేము వండేటోళ్ళం. మేము ఒకవేళ మీకు తిన్నాక సరిపోకపోతే అదే సరిపుచ్చుకునేది. మా యారాలు ఏం చేసేది, ఇక మా ముసలి గింతనే పోసామ్మ పాలు అని మా అత్త అక్కడ వందాడు ఇన్ని పాలు పోసేది, ఆమె ఎన్ని పోసుకునేది, నాకు ఎన్ని పోసేది. మళ్ళీ మా అత్త తిరిగి వచ్చేది, రొట్టెలు దించేసుకునేది కదా, దించేసుకో. అప్పుడు మస్తు కళ్ళు. ఇప్పుడు నీ జీవితంలో మనవళ్ళని చూసినావు, మనవరాళ్ళని చూసినావు, ముని మనవాళ్ళని నిఖిరాన్ని కూడా చూసినావు, ఏమనిపిస్తుంది? నేను మంచిగా ఉన్నది కదా, అందరిని చూస్తుండా అనుకుంటా. నువ్వు ఇంకా మంచిగా ఉండాలి. ఇప్పుడు 86 కదా, ఇంకో 100 ఏళ్ళు మంచిగా బతకాలి, భగవంతుని ఇష్టం. అంతే అంతే, వాని ఇష్టం. నేను పెద్ద ఆపరేషన్ అయ్యి 8 రోజులు నా నోట్లో నీళ్ళు పోయలే. 6 సంవత్సరాలు అవుతుందా. 2020లో నాన్నకి ఏమైందంటే పేగుకి చిన్న హోల్ పడ్డది, పెద్ద పేగుకి. దానికి పెద్ద ఆపరేషన్ అయింది ఒక దగ్గర. ఈ నుండి ఈడికి అయింది. నా తల్లి సచ్చింది అంటున్నా. నా తల్లి పెళ్లి చేసుకున్నదో లేదో, నాకు ఆపరేషన్ చేసిన తల్లి అయితే మంచిగా చేసింది. డాక్టర్స్ ఇద్దరు అందరూ సంతకాలు పెట్టమన్నారు, విజేతనే. ఇప్పుడు దొరికిన తల్లి మా తల్లి మంచిది, ప్రతిభాలక్ష్మి. అప్పుడు ఇద్దరు డాక్టర్లు నాన్న మంచిగా చూసుకున్నారు ఉస్మానియా హాస్పిటల్. ఇట్లా ఇదంతా ఇంకా నాకు మతి లేదు కదా. మన ఊరోళ్ళు అందరూ డిషం కట్టుకొని వచ్చిండ్రు చూడనీకి, చచ్చిపోతుంది అయిపోయింది ఆమె దాంట్లో ఏమేంట్లో నిమిషులనా ఏమేంట్లోనే వేసిండ్రు, మంచాన్ని కట్టేసిండ్రు తాళ్ళు ఐసులా. నాకు చెప్తారు ఇప్పుడు, నాకు అంత మతి లేదు. చేతులు కాళ్ళు అన్నీ కట్టేసిండ్రు. కడుపు నాకు నొప్పి లేచింది అంతే. ఉస్మానియాలో ఏనుగొండకు పోయినాం, దెచ్చల్లో పోయినాం, చూసిండ్రు, పైసలు తీసుకున్నా కానీ ఏం చేయలే. ఆఖరికి అంబులెన్స్ మాట్లాడుకొని మామనార్ హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొస్తే ఒక్కొక్కడు ఏం అడుగుతున్నాడంట, 6 లక్షలు 7 లక్షలు కట్టాలంటున్నాడంట. వంచున్నాడు కదా అప్పుడు. ఇవన్నీ ఏం కాదు, పోదాం ఉస్మాన్కే పోదాం
అందరు ఆడిపోయినాక అందరూ ఆమె నిద్ర పోయి లేచి వచ్చింది, డాక్టర్ అమ్మ లేచి వచ్చిందంట. నేను నాకు ఆపరేషన్ అయినాక వంశీ లింగంపేట పోయి మంచిగా చేపల కూర వండుకొని తిందాం అంటున్నానంట. నాకు నీళ్ళు నాకు మతి ఇట్లా ఎడమ చేత్తో నీళ్ళు పోయిండ్రంటే ఎవడు పోస్తలేరు. అయితే నాని బతకడానికి రీజన్ ఉస్మానియా హాస్పిటల్లో ఉండే ఇద్దరు డాక్టర్లు అనమాట. యూనిట్ 2లో విజేత, సత్తయ్య అని ఇద్దరు డాక్టర్స్ ఉండేటోడు. వాళ్ళే అందరు చూసుకున్నారు, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కేర్ చేసిండ్రు నానికి. అయితే నానే డిశ్చార్జ్ అయినప్పుడు నేను ఏం చేసిన అంటే ఒక చిన్న గిఫ్ట్ తీసుకెళ్ళిన ఆమెకి ఇద్దామని. అరే ఇండోలు బాగా చూసుకుంది డాక్టర్ అది అని ఇద్దామని పోతే ఆమె ఏమన్నదంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఇక్కడ వచ్చేటోళ్ళు కాదుగా, డబ్బులు లేకనే మీరే బీద వాళ్ళు, సో మీ దగ్గర నుంచి మేము తీసుకోవద్దు, అది తీసుకోలేదు అని తీసుకోలేదు, గిఫ్ట్ తీసుకోలేదు. సో నువ్వు వాళ్ళ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? ఇంకా చెప్పాలి. ఎవరికి? విజేతకు చెప్పాలి, సత్తయ్య యూనిట్ 2లో విజేత, సత్తయ్య వాళ్ళిద్దరు. రాధాబాయ్ అనేది ఆమె వచ్చి అమ్మా అనేది. అది మా నాని జర్నీ, నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇది మా నాని జర్నీ. ఈ జర్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉండే నాన్నమ్మలు కానీ తాతయ్యలు కానీ వాళ్ళతో మీ అనుభవాలు కూడా తెలుసుకోండి, వాళ్ళ అనుభవాలు మీరు తెలుసుకోండి, చాలా మీకు యూజ్ అవుతాయి. వాళ్ళు చాలా చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ, మనకు అవి మన లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. మా నాన్నమ్మ ఇంత కష్టపడ్డది కాబట్టే మేము ఎంతో కొంత ఇప్పుడు చదువుకోగలుగుతున్నాం, సర్వైవ్ అవుతున్నాం, ఒక లెవెల్లో కొంచెం బతకగలుగుతున్నాం. ఆ రోజే మా నాన్నమ్మ మా తాతకు ల్యాండ్ లేదు, భూమి లేదు, ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, బట్ట లేదని చెప్పి మా తాతయ్యని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే అసలు ఈ జర్నీ ఇప్పటి వరకు వచ్చేదే కాదు. సో మా నాన్నమ్మ చాలా కష్టపడ్డది, అన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని స్ట్రగుల్ వచ్చినా కూడా ఆమె కష్టపడి నిలబడి సాధించింది. కాబట్టి ఇప్పుడు నేను బాగున్నా, నా కూతురు బాగుంది, అందరు బాగున్నాం. సో మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలన్నా, బాగుపడాలన్నా మనకంటే ముందు తరాలు చేసిన స్ట్రగులే మనల్ని ఇక్కడ నిలబెడుతుంది. మా తరం కొంత ఉంది అని అంటే దానికి మెయిన్ రీజన్ నాని.